గైస్ ఈరోజు టాపిక్ ఏంటంటే రీసెంట్గా హైదరాబాద్లో వినాయకుడిని తీసుకొని వెళ్తుంటే కేబుల్స్కి వైర్స్కి టచ్ అయిపోయి ముగ్గురు చనిపోయారు కదా. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దాని గురించి అనే కాదు, ఏమేం జాగ్రత్తలు వహించాలి, ఏమేం తీసుకోవాలి, ఏంది అనేది తెలియని వాళ్ళకు ఖచ్చితంగా చెప్తాను. తెలిసి ఉన్నా కానీ మూర్ఖత్వంతో చేస్తున్నారు. సో ఈ వీడియో ఇంట్రెస్టింగ్ కాదు, జాగ్రత్త గురించి ఖచ్చితంగా చూడండి. మీరు చూసి ఖచ్చితంగా షేర్ చేయండి, ఎందుకంటే మీకోసం చేస్తున్నాను నేను ఈ వీడియో. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏజే క్యాలెన్ పప్పీ వ్లాగ్స్. గైస్ నిన్న చేసిన వీడియోకి అయితే ఒక్కటే సబ్స్క్రైబర్ వచ్చాడు. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. సో ఎంత చేసినా కానీ వీడియోస్కి పబ్లిక్ అనేది రియాక్షన్ ఉండదనే ఉద్దేశం నాకు వచ్చేసింది. సో మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఈరోజు వీడియో మాత్రం ఖచ్చితంగా చూడండి. దేని గురించి అనేది ఖచ్చితంగా చూడండి. ఇది యూస్ఫుల్ వీడియో, ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా చూడండి. సో రేపు జరగబోయే మన గణేష్ చవితి ఉంది. గణేష్ చవితి సందర్భంగా నేను ఈ వీడియో చేస్తున్నాను. దేనికి, ఎందుకు, ఏం జాగ్రత్తలు వహించాలనేది ఈ వీడియోలో చూడండి. ఓకేనా, వాచ్ చేస్తుండండి. గైస్ ఈరోజు టాపిక్ వచ్చేసి, రీసెంట్గా మన చంద్రాన్ గుట్ట ఉంది కదా, బండ్లాగూడలో రోడ్డు మీద ఇట్లా వెళ్తుంటే వినాయకుడిని తీసుకొని వెళ్తుంటే పైన కేబుల్స్ కిందికి ఉండే లోపట్ల దానికి ఎర్త్ టచ్ అయిపోయి ముగ్గురు బలైపోయారు. స్పాట్లో చనిపోయారు. మళ్ళీ ఇంకొకటి హైదరాబాద్లో మళ్ళీ సేమ్ రిపీటెడ్గా మళ్ళీ జరిగింది. ఆ వీడియో కూడా మీకు పోస్ట్ చేస్తాను, దీంట్లో చూడండి. ముందుగా ఏంటంటే వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ. సో ఎందుకనంటే గైస్, నేను ఎవరిని డిగ్రేడ్ చేసి మాట్లాడట్లేను. నేను దేని గురించి మాట్లాడుతున్నానంటే మీ గురించే మాట్లాడుతున్నాను. ఎందుకనంటే గైస్, ఈ ఇయర్ కాకుంటే నెక్స్ట్ ఇయర్ వినాయక చవితిని ఘనంగా జరుపుకోవచ్చు. బట్ మనం లేదనుకో, వినాయక చవితి చేసుకోవడానికి మన ఫ్యామిలీకి కానీ, మన ఫ్రెండ్స్కి కానీ, మన తల్లిదండ్రులకు కానీ చాలా అంటే చాలా బాధాకరమైన విషయం అయిపోతుంది. సో విషాదంలోకి వెళ్ళకుండా మీరు 14 ఫీటు, 15 ఫీటు, 20 ఫీటు, 30 ఫీటు మీరు చూపిస్తాను. నేను అవుటర్ మీద నుంచే తిరుగుతాను ఎక్కువ, ఎందుకంటే సిటీలో ట్రాఫిక్కి భయపడి. సో ఏంటంటే చాలామంది పెద్ద 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 వినాయకుల్ని తీసుకొని వెళ్తున్నారు. మీ భక్తి ఉంది, మంచిగా ఎంజాయ్ చేయాలి, ఫ్రెండ్స్తోని కూర్చోవాలి, అరే గణేష్ చవితిని మంచిగా సూపర్గా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి చూస్తున్నారు. బట్ మనకి ఏంటంటే రీసెంట్గా వచ్చిన వర్షాలకు కేబుల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయా కిందికి అనేది ఆ కరెంటు వర్కర్స్కి కూడా తెలియదు గైస్. ఎందుకంటే కరెంట్ ఏఈ కానీ, డిఈ కానీ, ఇంకొకరు కానీ, కరెంట్ ఎంప్లాయీస్ కూడా తెలియదు. ఎందుకంటే మీరు అరే ఇక్కడ కింద ఉంది అని మనం గుర్తిస్తేనే వాళ్ళు మనకు వచ్చి కంప్లైంట్ రేజ్ చేస్తేనే వాళ్ళు వచ్చి అరే ఇది కాదు ఇది అని చెప్పి మనం సాల్వ్ చేసి వెళ్ళిపోతారు. బట్ వాళ్ళకి తెలియకుండా, మీకు తెలియకుండా మీరు వెళ్ళారనుకోండి, బుక్ అయిపోతారు. సో మనకి కేబుల్స్ నిన్న కామెంట్లో ఒక కామెంట్ చూశాను, కేబుల్స్ అనేది కిందకు ఉన్నాయి మన హైదరాబాద్లో. కేబుల్స్ అనేది కొన్ని సంవత్సరాల నుంచి కిందికే ఉన్నాయి బ్రదర్. మన వినాయకుని అనేది హైట్ పెరిగేసరికి అవి కిందికి అనిపిస్తున్నాయి. సో అది కూడా గవర్నమెంట్ రియాక్ట్ అయిపోయి ఏం చేసింది, మొత్తం కేబుల్స్ అని కట్ చేసింది. 2 days ఎయిర్టెల్ కానీ, జియో కానీ, ఫైబర్కి సంబంధించిన ఇంటర్నెట్ మొత్తం పోయింది చాలా ఏరియాస్లో. హైదరాబాద్ బాలనగర్ కానీ, కుకట్పల్లి కానీ, ఉప్పల్ కానీ, బండ్లాగూడ కానీ, కొన్ని చోట్ల ఖచ్చితంగా తీసేసి ఒక 2 days వాళ్ళకు కరెంట్ లేకుండా ఇబ్బంది చాలా గురైపోయారు. సో నేను ఏం చెప్తున్నానంటే, భక్తి ఉంచుకోండి, చాలా ఉంచుకోండి. బట్ మన ప్రాణాలు ముఖ్యం కదా. సో అందుగురించే తీసుకెళ్ళేటప్పుడు యూత్ ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, చిన్నపిల్లలకైతే మంచి జోష్ ఉంటుంది ఈ వినాయకుడు అనగానే. నేను కూడా చిన్నప్పుడు ఫుల్ ఎంజాయ్ చేశాను. బట్ ఏంటి అంటే, తీసుకెళ్లేటప్పుడు మిమ్మల్ని నమ్మి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఇంటి దగ్గర దింపే బాధ్యత ఎవరైతే తీసుకెళ్తున్నారో వాళ్ళదే. ఎందుకనంటే వాళ్ళ తల్లిదండ్రులు మీ మీద భరోసాతోనో చెప్పకుండానో వచ్చి అరే మా అన్నున్నాడు రా బాయ్ గలీలా అని చెప్పి వాళ్ళు అనుకుంటే వాళ్ళకి ఒక ధైర్యాన్ని మీరు ఇవ్వాలి. సో మీకే అది తెలియకుండా మీరు తప్పు చేసిరనుకో అందరు లాస్ అవుతారు. సో అందుగురించి చిన్న వినాయకుల్ని చిన్నగా తీసుకెళ్ళండి, జాగ్రత్తగా తీసుకెళ్ళండి. పర్మిషన్ తీసుకోండి గైస్. ఏంటంటే ఇప్పుడు మన ఖైరతాబాద్ గణేష్ తీసుకెళ్లేటప్పుడు మొత్తం కేబుల్స్ కట్ చేయగానే మళ్ళీ పెడతారు కదా, అట్లాంటి పర్మిషన్ తీసుకొని పెద్ద వినాయకుడిని తీసుకెళ్ళండి. ఎందుకంటే మీ వల్ల పక్క వాళ్ళకు కూడా ఇబ్బంది. ఎడత అనేది ఎక్కడి నుంచి వస్తుందో మనకు అండర్ గ్రౌండ్ నుంచి కూడా తీసుకుంటారు. ఆ పైన ఉన్న కేబుల్ కింద ఉన్న కనెక్షన్ ఉందనుకో, కింద వాళ్ళు పోతారు, మీ వల్ల
ప్రతి ఒక్కరికి అంటే పక్కన వాళ్ళకి కూడా హానికరమే. సో అందుగురించి మీరు ఒక్కసారి ఆలోచించి ఎట్లా తీసుకెళ్ళాలి ఏంది, అరే నేను ఖచ్చితంగా తీసుకోవాలి రా బాయ్, మా గల్లీకి ఇజ్జత్కి సవాల్ అని చెప్పి అనుకున్నారనుకో, మీరు తీసుకెళ్ళండి. బట్ లీగల్గా పక్కన పెట్టేస్తే పర్మిషన్ తీసుకొని, లీగల్ మీన్స్ పర్మిషన్ తీసుకోండి. ఒక డి కానీ ఏ కానీ కంప్లైంట్ రేజ్ చేసి, అరే నేను ఇట్లా పెద్ద వినాయకుడు ఉంది నేను వెళ్తున్నాను నేను అని చెప్పి కేబుల్స్కి కట్ చేసి వానికి ఒక 1000 రూపీస్ పోతే పోనీ, మన ప్రాణాల కంటే ఎక్కువ కాదు కదా. అతనికి కరెంటు సర్కిల్లా ఉంటాడు కదా మన ఏరియాలో, అతనికి ఇచ్చేసినాం అనుకో మనోడు చూసుకుంటాడు, అది హ్యాపీగా తీసుకెళ్ళొచ్చు. కానీ రోడ్డు మీదకి వచ్చి మీరు ఇబ్బంది పడి, పక్కన వాళ్ళకి ఇబ్బంది పడి, అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయి మొత్తం పెద్ద సెన్సేషనల్ న్యూస్ అయిపోయింది. అదొక్కసారి తల్లిదండ్రులు ఆ ముగ్గురు స్పాట్లో చనిపోతే, మంచికి పోతే చెడే అయితే ఇంకా అది ఎట్లా అనిపిస్తుంది చెప్పండి ఒకటి గ్యాస్. సో ఇది అన్నమాట టాపిక్. జాగ్రత్తగా ఎంజాయ్ చేయండి. ఎక్కువ మట్టి విగ్రహాలు పెట్టడానికి ప్రయత్నించండి, ఎందుకంటే దాంట్లో చాలా అంటే చాలా మంచి, మనం దగ్గర ఉన్నా కానీ మంచిగా ఉంటుంది. సో కలర్స్ అవి ఇవి ఉన్నాయనుకో, సో మనకి ఎఫెక్ట్ అని చెప్పి చెప్తారు చాలా ఏరియాలో, చాలా చాలా న్యూస్ ఛానల్స్లో కూడా స్ప్రెడ్ అవుతాయి. సో రేపైతే ఫుల్ జోష్లో ఉంటారు అంతా. సో ఎంజాయ్ చేయండి. ముందుగా మీకు చెప్పాను ఆల్రెడీ, వినాయక చవితి శుభాకాంక్షలు. ఎంజాయ్ చేయండి, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి, ఫుల్ చిల్ అవ్వండి, కానీ జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. ఓకేనా గైస్? ఈరోజు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు ఏజీ క్యాలెండర్ పప్పీ వ్లాగ్స్. సేఫ్గా ఉండండి, హెల్దీగా ఉండండి. ప్రతి వీడియోలో చెప్తాను, సేఫ్ అంటే ప్రతిదీ వర్తిస్తుంది. సేఫ్గా ఉండండి అని ఎందుకు చెప్తాను, ఎవ్వరు కూడా చెప్పరు. మీరు ఏ యూట్యూబర్స్ని చూసినా కానీ మీరు సేఫ్గా ఉన్నారని చెప్పి నాకు ఒక్క వీడియో పంపించండి. ప్రతి వీడియోలో చెప్పేవాళ్ళు ఎవరు చెప్పరు. సో ఎవరి స్వార్థం వాళ్ళదనుకోండి, సో నాకు కూడా స్వార్థం అనుకోండి. బట్ నేను మంచిగా ఉండాలని చెప్పి, ప్రతి ఒక్కరు మంచిగా ఉండాలని చెప్పి కోరుకుంటాను నేను. ఆ దేవుడు అందుగురించే ఎంతో కొంత బతుకుతున్నాము. సో అందుగురించే సేఫ్గా ఉండండి, సేఫ్గా డ్రైవ్ చేయండి, ఫుల్ ఎంజాయ్ చేయండి. ఓకేనా? అడ్వాన్స్ హ్యాపీ వినాయక చవితి. ఓకేనా గైస్? టేక్ కేర్, సీ యూ, బాయ్ బాయ్. కదా గైస్, మీకు నేను అవుటర్ మీద ఎక్కువ తిరుగుతా అని చెప్పి, సో మీరు చూడండి ఇప్పుడు ముందట ఒక వినాయకుని తీసుకెళ్తున్నారు. సో ఆ సైజు ఉంటే పర్ఫెక్ట్, ఏ గల్లీలో అయినా ఎక్కడ కిందికి ఉన్నా కానీ మంచిగా హ్యాండిల్ చేసుకోవచ్చు. బట్ చాలా ఇగో ఆ టోల్ ప్లాజాకి మొన్న తీసుకెళ్తున్నారు, ఇక్కడ బెంగళూరు హైవే అని చెప్పి ఉంది కదా, సో అది కూడా మించిపోయింది. అందుగురించి పక్క కాపీ అంతా, మరి అది ఎట్లా చేసి తీసుకుపోయారో మనకైతే తెలియదు. నేను అంత చూసే టైం లేకుండే. ఇది చూడండి సింపుల్గా మంచిగా ఉంది. హైట్లో ఇది నాకు తెలిసి 16 to 18 feet ఉంటుంది. సో ఇలా తీసుకెళ్తే మంచి హ్యాపీగా ఫీల్ అవుతారు. సో మీరు కూడా సేఫ్గా ఉన్నట్టే. సో జాగ్రత్తగా వెళ్ళండి. ఇక్కడ పక్క నుంచి ఇంకొకటి ఏంటంటే, అది ఎప్పుడు కింద పడతాయో తెలియదు కాబట్టి పక్క నుంచి ఆ వినాయకుని పక్క నుంచి ఎంత వీలైతే అంత తొందరగా మీరు లెఫ్ట్ రైట్కి తొందరగా దాన్ని దాటేసి వెళ్ళిపోండి. ఎందుకంటే సేఫ్టీ ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఏదో నామకే వాసే కత్తి పెట్టేశారు. ఎక్స్పర్ట్లు ఉండరు కదా తీసుకువెళ్ళే వాళ్ళు ఇప్పుడు అందులో వర్కర్స్ అయితేనేమో గట్టిగా చేస్తారు, కానీ వర్కర్స్ ఎవ్వరు ఉండరు. మీరు చూడండి మొత్తము బ్యాచే ఉంటుంది, ఆ మండపానికి సంబంధించిన బ్యాచ్ మాత్రమే ఉంటుంది. వాళ్ళకి అంత అనుభవం ఉండదు కదా తీసుకెళ్ళాలని చెప్పి. సో అందు గురించి జాగ్రత్తగా ఉండండి. నేను చూపిస్తా అని చెప్పి చెప్పాను కదా, చూపించాను గ్యాస్. ఒకటి కూడా చూడండి, అక్కడ తీసుకెళ్తున్నారు చూడండి, ఇది హైటే ఉంది గాయస్. సో అందు గురించి ఒక ట్రాఫిక్ జామ్ అయింది చూడండి. సో అట్లా అన్నమాట. సో జాగ్రత్తగా తీసుకెళ్ళండి.